కారు పార్టీకి 2 సీట్లు వస్తే రాజకీయాలే ఇడిచిపెడతా. కారు పార్టీకి 8 సీట్లు వస్తే నేను రాజకీయం బంద్ చేసుకుంటా. ఇగో గిట్ల వారం దినాల్లోనే కారు పార్టీకి 2 సీట్లకెంచి 8 సీట్లు వస్తాయి కావచ్చు అని జనాలు అనుకునేటట్టు మాట్లాడిండు కదా చెయ్యి పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అగో గా సారే ఇప్పుడు గీ మాట మాట్లాడిండు. ఓష్ని అవునా నిజమా అని బీరిపోతున్నారు సారు మాటలిన్నోళ్ళు. మరి మీరు కూడా ఇని బీరిపోయి రాపోరి. ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో మస్తు బిజీగున్న మంత్రి కోమటిరెడ్డి సారు ఇయాల ఇలేకర్లతోటి ముచ్చట పెట్టిండు పట్నం ప్రెస్ క్లబ్ లా. కారు పార్టీ మస్తు అవినీతి చేసింది, చెయ్యి పార్టీ 3 నెలల్లో మస్తు పనులు చేసింది, పువ్వు పార్టీ మత రాజకీయాలు చేస్తున్నది, కేసీఆర్ కు ఎంత పెద్ద శిక్ష చేసినా మంచిదే అని ఇట్లా షాన్నే మాట్లాడిండు. అయితే ఈ తాప ఎలక్షన్ ల చెయ్యి పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందో చెప్పిండు. కనీసం మేము అనుకున్నది 14-15 సీట్లు గెలవాలని, గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది. తెలంగాణలున్నాయి 17 ఎంపీ సీట్లు, దాంట్లో 15 చెయ్యి పార్టీ గెలుస్తుందట. అంటే మరిగా తతిమా 2 సీట్లు ఏ పార్టీలు గెలుస్తాయి అనుకున్నాడో కోమటిరెడ్డి సారు గాని ఒకవేళ దేశంలో మళ్ళా మోడీ సారే ప్రధానైతే ఇగో గిట్లుంటదంటున్నాడు పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళా మోడీ ప్రధానమంత్రి అయితే 2029లో ఎన్నికలు ఉండవు. భారతదేశంలో ఎన్నికలు అనేవి ఉండవు. రష్యా లాగా చైనా లాగా 30 ఏళ్ళు అధికార పార్టీ రాసుకుంటారు, వాళ్ళ ఎన్నికలే ఉండవు. గీతాప కూడా సెంట్రల్ పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చి మోడీ సారు ప్రధానైతే ఈ ఇండియాల ఎలక్షన్లు అనేటియే లేకుండా చేస్తాడని అంటున్నాడు కోమటిరెడ్డి సారు. అంటే మొత్తం నియంత పాలన లెక్క చేస్తారట. చైనా రష్యా లెక్క అవుతుందట మన దేశం కూడా. గప్పుడు చైనా రష్యాలు మనకంటే అన్నిట్లా మంచిగానే ఉన్నాయి అనేది ఆది మర్షిండో మరి మంత్రి సారు. కానీ ఇక తెలంగాణ భవన్ కు తాళమేసే రోజు దగ్గర్లోనే ఉన్నది అని అనుకొచ్చిండు. కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5వ తారీఖుని మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళం వేసి ఆ పార్టీ అనేది ఉండదు. జూన్ 4 నాడు రిజల్ట్ వచ్చినాక 5వ తారీఖు నాడు కారు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ కు తాళమెత్తరట. గిది మంచిగానే ఉన్నది. ఎలక్షన్ల ఓడిపోయిన 4 నెలలకే ఆళ్ళు పార్టీ మూసుకొని పార్టీ ఆఫీస్ కు తాళం వేసుకోవాలంటే మరి 10 ఏళ్లు అధికారంలో లేకుంటున్న చెయ్యి పార్టీ ఎంత పెద్ద తాళం వేసుకొని ఉండేనే మంత్రి సారు అని కారడ్డలాడుతున్నారు కావచ్చు కారు పార్టోళ్ళు. ఇక గిదంతా ఓకెత్తైతే కారు పార్టీ లీడర్లు షేక్ అయ్యే ఓ మాట చెప్పిండు మంత్రి కోమటిరెడ్డి సారు. 25 మంది పేర్లు చెప్తారా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు, మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తా ఇప్పుడు పేర్లు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ కూడా 6 నా దగ్గర కూడా వచ్చిపోయాను. కారు పార్టీ తోటి 25 మంది చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు టచ్లున్నారని గప్పట్ల కేసీఆర్ సార్ అన్నాడు కదా. గదానికి రివెంజ్ గానే గిట్లన్నాడు కావచ్చు కోమటిరెడ్డి సారు. లేకపోతే గాళ్ళు టచ్లుంటే ఎప్పుడో కండువ గప్పి తీసుకునేటోళ్ళు కదా చెయ్యి పార్టీలకు. ఏదో ఆయన అన్నాడని గీన అన్నాడో లేకపోతే కారు పార్టీలను జర్రంతా భయపెట్టనీకో జనాలు మాట్లాడుకోనీకి గిట్ల మాట్లాడుంటాడు కోమటిరెడ్డి సారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు ఓటర్లు.